హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఇప్పుడు మనం విష్ణు కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు వింటారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. రాముడు కోదండాన్ని ఎక్కుపెట్టగానే పరశురాముడు, రఘురామ, ఇక నుండి శత్రువులపై పగ విడిచి ప్రశాంతంగా తపస్సు చేసుకుంటాను. నేనిచ్చిన కోదండం నీదే, నీవు కోదండరాముడివి అని చెప్పి వెళ్ళాడు. అయోధ్యానగరం నూతన వధువరుల రాకతో కళకళలాడుతూ ఉంది. సీతారాములు ఒకే ఒక పరిపూర్ణ స్వరూపంగా అనురాగ సామ్రాజ్య సింహాసనం అలంకరించారు. ఒకనాడు రాముడు, సీత ఈ రాజప్రసాదంలో కంటే మన సుందరవనాల్లో విహరిస్తూ ఉంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో, వనలక్ష్మిలాగా నువ్వు కనిపిస్తూ ఉంటే అని అంటూ ఉంటే సీత బుగ్గలు ఎరుపెక్కాయి. వారికి రోజులు మధురంగా గడుస్తూ ఉన్నాయి. కొంతకాలానికి దశరథుడికి కొన్ని చెడ్డ శకునాలు తోచాయి. ఉల్కలు రాలుతూ కనిపించాయి. అతని ముని దంపతుల శాపం గుర్తుకు వచ్చింది. ప్రాణభయం పట్టుకుంది. రాముడికి వెంటనే పట్టాభిషేకం చేయాలని నిశ్చయించి వశిష్ఠుడి చేత ముహూర్తం పెట్టించాడు దశరథుడు. అక్కడ సత్యలోకంలో బ్రహ్మ పద్మాసనంలో చిదానందంగా ఉన్నాడు. సరస్వతి వీణపై రాగమాలిక ఆలపిస్తూ ఉంది. నారదుడు, అతని వెనక దేవతలు కూడా వచ్చారు. నారదుడు, రాముడు సింహాసనం ఎక్కి కూర్చుంటే రాక్షస నిర్మూలనం ఎలా జరుగుతుంది అని దేవతలంతా తల్లడిల్లుతూ ఉన్నారు అని అన్నాడు బ్రహ్మతో. బ్రహ్మ సరస్వతి వంక చూశాడు. సరస్వతి చిరునవ్వుతో, జరగవలసినది జరగక మానదు కదా నారద, త్రిలోకవేత్తవు, అదిగో అటు చూడు, నీకు వారసురాలు మందర కైకేయి మందిరానికి వెళ్తుంది అని చెప్పింది. దేవతలు నారదుడు కిందికి భూమి మీదకి చూశారు. గూని మోసుకుంటూ మందర గొణుక్కుంటూ వెళ్తూ ఉంది. నారదుడు, అమ్మా వాగ్దేవి, లోక కళ్యాణార్థం వాళ్ళ నోట ఎలాంటి వాక్కులు పలికిస్తావో మరి, అంతా నీ దయ అని వెళ్ళాడు. గూని మందర కైకేయితో, అరణంగా వచ్చిన నమ్మిన ముసలిదాసి. అప్పుడే నిద్రలేస్తున్న కైకేయిని జాలిగా చూస్తూ నిలబడ్డది. కైకేయి, ఏమిటి మందర అలా దిగాలుగా నిల్చున్నావు అని అడిగింది. ఏమి చెప్పమంటావు తల్లి, రేపు రాముడికి పట్టాభిషేకమట. పట్టాభిషేకం అంది మందర. కైకేయి తన మెడలోని ముత్యాలహారం తీసి మందర మెడలో వేస్తూ, ఎంత మంచి వార్త తెచ్చావే మందర అంటూ ఆనందం పట్టలేకపోయింది. మందర పెదవి విరుస్తూ, అయ్యో కైకేయి, ఎంత అమాయకురాలివి, పాపం వట్టి వెర్రుబాగులు దానివి అని అంది. ఏమిటి నువ్వనేది అంది కైకేయి. రాముడు రాజైతే ఆ కౌసల్య ముందు నేను నువ్వు దాసీలమే. బాగా ఆలోచించు, ఆలస్యం చెయ్యకు, కోపగృహంలోకి వెళ్ళు, నీ 2 వరాలు ఇప్పుడు కోరుకో. భరతుణ్ణి దేనికి కన్నావు? రాముడి వెనక ఛత్రచామరాలు పట్టడానికేనా అని మందర చురకలు పెట్టినట్లుగా చెప్పింది. తన 2 వరాలు ఇప్పుడు కావాలని కైకేయి కోరింది. ఏమి కావాలో తీసుకో అన్నాడు దశరథుడు. 14 ఏళ్ళు రాముడు వనవాసం చెయ్యాలి, భరతుడికి పట్టాభిషేకం కట్టాలి అని అంది కైకేయి. ఆ మాట వింటూనే దశరథుడు జుట్టు పీక్కుంటూ అలాగే సెయ్యి మీద మూర్ఛ వచ్చి పడిపోయాడు. రాముడికి పిలుపు అందింది. పితృవాక్య పరిపాలన తన కర్తవ్యం. దశరథుడు ఆడి తప్పినవాడి అని అనిపించుకోకూడదు. రఘువంశంలో అటువంటిది లేదు అనుకున్నాడు రాముడు. తండ్రి మాట నిలబెట్టడానికి రాముడు చెట్టు బెరడుతో తయారైన బట్టలు ధరించి వనవాసం చెయ్యటానికి సిద్ధమయ్యాడు. లక్ష్మణుడు మహాసర్పం బుసలు కొడుతున్నట్లుగా వచ్చాడు.
కైకేయిని దశరథుడిని నరికేస్తానని కత్తి దూశాడు. రాముడు తమ్ముడిని శాంతపరిచాడు. రాముడితో సీత లక్ష్మణుడు బయలుదేరారు. అయోధ్య పౌరులు దారికి అడ్డంగా పడుకున్నారు. రాముడు వారిని సమాధానపరిచి గంగానదిని దాటి అరణ్య మార్గం పట్టి భరద్వాజాశ్రమం చేరుకున్నాడు. మర్రిపాలు తలకు పట్టించి రామలక్ష్మణుడు ముళ్ళకు మల్లె జుట్లు ముళ్ళు వేసుకున్నారు. దశరథుడు మూర్ఛ నుంచి తేరుకొని రాముడు వనవాసం వెళ్ళిన సంగతి తెలుసుకొని రామ రామ అంటూనే ప్రాణాలు విడిచాడు. అప్పుడు భరతశత్రుఘ్నులు తాతగారి ఊళ్ళో ఉన్నారు. నందిగ్రామం నుండి భరతశత్రుఘ్నులు వచ్చాక భరతుడు తండ్రికి ఉత్తర క్రియలు జరిపాడు. భరతుడు తల్లి ముఖం చూడలేదు. శత్రుఘ్నుడు మందర గూనిపోయేలాగా తన్నాలి అనుకున్నాడు, కానీ దాని జాడే కనిపించలేదు. భరతుడు రాముణ్ణి తీసుకుని రావటానికి సపరివారంగా శ్వేతఛత్రాలు పట్టించుకొని వెళ్ళాడు. భరతుడితో రాముడు, మన తండ్రి మాట నిలపటంలో మన ఇద్దరి వంతు ఉంది. నువ్వు నా తమ్ముడివి, నా మాట విను, పట్టాభిషిక్తుడవై రాజ్యపాలన చెయ్యి అన్నాడు. భరతుడు తల అడ్డంగా ఊపి, నేను రాజ్యపాలన మాత్రం చూసుకుంటాను, నీ పాదుకల్ని సింహాసనం మీద ఉంచుతాను అని చెప్పి రాముడి పావుకోళ్లను తలపై పెట్టుకొని వెళ్ళాడు. రాముడు సీత లక్ష్మణ సమేతంగా అరణ్యం లోపలికి చొచ్చుకొని వెళ్ళారు. కరుడు దూషణుడు అనేవాళ్ళ దండకారణ్యంలో రావణుడి ప్రతినిధులు. వాళ్ళు వింధ్యాపర్వతాలకు దిగువనున్న భూమి అంతా ఆక్రమించారు. వాళ్ళు రాక్షస గుంపులతో తిరుగుతూ అరణ్యంలో ప్రవేశిస్తున్న నరులను చూశారు. ఆకలిగొన్న క్రూరముగాల్లాగా సీతారామ లక్ష్మణుల్ని చంపి పెద్ద పెద్ద బండకత్తులు శూలాలతో చుట్టుముట్టారు. రామలక్ష్మణులు ధనుర్బాణాలు తీసి రాక్షసమోకలను చెల్లాచెదురుగా చేశారు. రాముడు కరదూషణుల్ని చంపేశాడు. రాక్షసులు చాలామంది చచ్చిపోయారు. హతాశులైన వారు పారిపోయారు. నివాసయోగ్యమైన ప్రదేశం కోసం వెదుగుతూ ఉండగా తాడి చెట్టును మించిన ప్రమాణంలో భయంకరాకారమైన విరాధుడు సీతను అరచేత్తో ఎత్తి భుజాన పెట్టుకొని పారిపోతూ ఉంటే రాముడు ఒక మహాస్త్రాన్ని వేసి రాక్షసుణ్ణి చంపాడు. హతశేషులైన రాక్షసులు శూర్పణఖతో కరదూషణుల చావు కబురు చెప్పారు. శూర్పణఖ రావణాసురుడి చెల్లెలు. కరుడు దూషణుడు శూర్పణఖకు సొంత తమ్ముళ్ళు. దండకారణ్యాల్లో తిరుగుతూ ఉండే రాక్షసులందరికీ శూర్పణఖ నాయకురాలు. రామ లక్ష్మణుల్ని చీల్చి చెండాడాలని బయలుదేరింది. ఊడలే మానులై 5 మర్రి చెట్లతో నిండిన పంచవటికి రాముడు సీత లక్ష్మణుడితో చేరాడు. పక్కనే గోదావరి ప్రవహిస్తూ ఉంది. పర్ణశాలను నిర్మించుకొని రాముడు సీతతో వనవిహారం చేస్తూ వనవాసం గడుపుతూ ఉన్నాడు. లక్ష్మణుడు అన్నను వదినను సేవిస్తూ పర్ణశాలను రాత్రి పగలు కాపలా కాస్తూ ఉన్నాడు. శూర్పణఖ అట్టహాసంగా విరుచుకుపడింది. రాముణ్ణి చూసి తన్ను వరించాలి అని కోరింది. బెదిరించింది. సీతను చంపటానికి ఉరికింది. లక్ష్మణుడు శూర్పణఖను చంపకుండా ముక్కు చెవులు కోసి తరిమేశాడు. శూర్పణఖ లంకకు వెళ్ళి రావణాసురుడితో తనకు జరిగిన అవమానాన్ని మొరపెట్టుకుంది. సీత అందాన్ని వర్ణించి రెచ్చగొట్టి చెప్పింది. రావణుడు ప్రతీకారంగా సీతను చెరకొని తేవటానికి మారీచుణ్ణి బంగారు లేడిగా పంపించాడు. సీత మాయాలేడిని చూసి ముచ్చటపడింది. రాముడు వెళ్ళి పట్టుకోవాలని బాణం వేశాడు. బాణం తగిలి మాయాలేడి మారీచుడై హా సీత, హా లక్ష్మణ అని రాముడు చేసినట్లుగా ఆర్తనాదం పెద్ద పెద్దగా చేసి మరీ చచ్చాడు. అది రాక్షసమాయ. రాముడికి ఎటువంటి హాని జరగదని లక్ష్మణుడు ఎంత చెప్పినా సీత వినలేదు. నిష్ఠూరాలు పలికింది. లక్ష్మణుడు పర్ణశాల ముందు 3 గీతలు గీచి వెళ్ళాడు. సీత ఒంటరిగా ఉంది. రావణుడు వృద్ధ తపస్వి వేషంలో భిక్షకు వచ్చాడు.
సీత భిక్ష వేయటానికి 3 గీతలు దాటింది. రావణుడు నిజరూపుతో సీతను ఎత్తుకొని పోయాడు. రామలక్ష్మణులు సీతను వెతుకుతూ వెళ్ళారు. రాముడు సామాన్య మానవుడిలాగా విలపించాడు. వాళ్ళు అలా వెళ్ళగా రెక్కలు తెగిపడి ఉన్న జటాయువు పక్షి, సీతను విడిపించటానికి పోరాడాను. నా రెక్కలు నరికి రావణుడు దక్షిణ దిశగా సీతను ఎత్తుకొని పోయాడు అని చెప్పి ప్రాణాలు విడిచింది. దశరథుడి ఆప్తమిత్రుడైన జటాయువుకు దహన సంస్కారం చేసి రామలక్ష్మణులు వెళుతూ ఉండగా కబంధుడు వన్యమృగాలతో పాటు వారిని దగ్గరకు లాక్కున్నాడు. కబంధుడు విచిత్రమైనవాడు. పర్వతమంతటికీ కడుపు, దానికే కోరలతో ఆవలించుకొని ఉన్న పెద్ద నోరు, ఒక నిప్పులాంటి కన్ను, ఎంతో పొడవునా చాచుకునే చేతులు ఉన్నాయి. తల అంటూ వేరే లేదు. కాళ్ళు కానీ మరే ఏ అంగాలు కానీ లేవు. రామలక్ష్మణులు కత్తులు తీసి కబంధుడి చేతులు నరికారు. కబంధుడు శాపగ్రస్తుడైన గంధర్వుడు. శాప విమోచనం పొంది ఆ గంధర్వుడు గంధర్వలోకానికి పోతూ, నీకు మునుముందు వానరులతో మైత్రి కుదురుతుంది, అది ఎంతో ఉపయోగం అవుతుంది అని రాముడికి చెప్పాడు. ఋష్యమూక పర్వతం మీద వానర వీరులతో ఉంటున్న సుగ్రీవుడు రాముడి వద్దకి హనుమంతుణ్ణి పంపించాడు. 3,000,000 దేవతలు వానరులయ్యారు. హనుమంతుడు శివుని అంశన పుట్టినవాడు. అంజనాదేవి వాయుదేవుడి అనుగ్రహంతో హనుమంతుణ్ణి కన్నది. ఆంజనేయుడు వాయుపుత్రుడు మారుతి అని పిలువబడ్డాడు. పసితనంలో ఆంజనేయుడు ఉదయ సూర్యబింబాన్ని పండని అనుకొని కబలించబోగా ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. మారుతి మూర్ఛ వచ్చి పడిపోయాడు. వాయుదేవుడికి కోపం వచ్చి స్తంభించాడు. అప్పుడు దేవతలు హనుమంతుణ్ణి చిరంజీవిగా దీవించి అనేక వరాలు ఇచ్చారు. బ్రహ్మ ఆంజనేయుడి చెవులకు విచిత్ర ప్రభావం గల కుండలాలు తగిలించి, అవి ఎవరికి కనబడి నిన్ను మెచ్చుకుంటే అతడే శ్రీ మహావిష్ణువుగా గుర్తించి ఆరాధ్య దైవంగా సేవించుకోమని హనుమంతునికి చెప్పాడు. హనుమంతుడు సుగ్రీవుడి పంపగా రామలక్ష్మణుల దగ్గరికి బ్రహ్మచారి రూపంలో వెళ్ళాడు. రాముడు హనుమంతుడిని చూసి లక్ష్మణుడితో, సుందరమైన ఇతని కర్ణకుండలాలు ఎంత ముచ్చటగా ఉన్నాయో చూడు లక్ష్మణ అంటూ మెచ్చుకున్నాడు. అప్పుడు హనుమంతుడు రాముడు శ్రీ మహావిష్ణు అవతారమని గుర్తించి బంటు అయ్యాడు. రాముడి చేత సుందరుడు అని అనిపించుకున్న హనుమంతుడు సుందరుడు అని పేరు పొందాడు. హనుమంతుడి మూలంగా రాముడు సుగ్రీవుడు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. సుగ్రీవుడి అన్న వాలి కిష్కింధకి రాజు తమ్ముడిని ద్రోహిగా అపోహపడి చంపబోగా సుగ్రీవుడు తప్పించుకొని పోయి ఋష్యమూక పర్వతం మీద తలదాచుకున్నాడు. వాలి తమ్ముడి భార్యను నిర్బంధించి ఉంచాడు. ఆపదలో ఉన్న మిత్రుణ్ణి కాపాడటం తన ధర్మంగా రాముడు అనుకొని వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి కిష్కింధా నగరానికి రాజును చెయ్యటానికి మాట ఇచ్చాడు. వాలి ఎదురుగా నిలిచిన వాడి బలం వాలిని చేరేలాగా వరం ఉంది. ఆ కారణంగా వాలి సుగ్రీవులు పోరాడుతూ ఉండగా చెట్ల చాటు నుంచి రాముడు బాణం కొట్టి వాలిని కడతీర్చాడు. కథ సుఖాంతం. ఫ్రెండ్స్, కథను లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.